హాయ్ అండి, నమస్తే. ఈరోజు పచ్చజొన్నలతో చేసిన టిఫిన్ అయితే షేర్ చేయబోతున్నానండి. అంతకంటే ముందు వీటి వల్ల కలిగే ఉపయోగాలను అయితే మనం ముందుగా చూద్దాము. అయితే పచ్చజొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ప్రోటీన్లు అలాగే ఎక్కువగా ఉండటం, అలాగే జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి పచ్చజొన్నలు. అలాగే జుట్టు రాలడానికి కూడా నివారిస్తుందండి. తర్వాత ఆహారం త్వరగా జీర్ణం కాని వారు వీటిని తీసుకుంటే చాలా మంచిది. అలాగే జొన్నలు చిరుధాన్యాలలో చాలా బలమైనవి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జొన్నలతో స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పచ్చజొన్న పిండి అయినా ఆర్ తెల్ల జొన్న పిండి అయినా పర్వాలేదు, ఒక కప్పు వరకు తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా తరుక్కొని తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా తీసుకుంటున్నానండి. తర్వాత నేనైతే చాట్ మసాలా తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే కనుక గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సోడా కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా అయితే సరిపోతుంది. తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. పచ్చజొన్నలతో చేసిన రెసిపీస్ పాలిచ్చే తల్లులు కూడా తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. తప్పకుండా వారానికి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి అయినా తీసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ చేసేసుకొని తర్వాతకి కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ పిండినంతా కూడా. అయితే గట్టిగా మట్టుకు కలుపుకోవద్దండి, కొంచెం సాఫ్ట్గా ఉండేలాగానే కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ. అయితే ఆహారం తొందరగా జీర్ణం కాని వాళ్ళు పచ్చజొన్నలను ఎక్కువ తీసుకోవడానికైతే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న పిండిని కాస్త ముద్దలుగా వేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న ముద్దలుగా లేదా పేపర్ మీద పెట్టేసుకొని కవర్ మీద పెట్టేసుకొని చిన్నగా మన బిస్కెట్స్ టైప్లా కూడా వేసుకోవచ్చండి. చూడండి, పిండినంతా కూడా ఇలా ముద్దలుగా వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పచ్చజొన్నల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కనీసం 1 మంత్కి ఒక్కసారైనా ఇలాంటి రెసిపీ చేసుకొని తినడం వల్ల ఎముకలు కూడా గట్టిపడతాయండి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా ఎంతవరకు అయితే నూనెలో పడతాయో అంతవరకు అయితే పిండి ముద్దలను కాస్త వేసేసుకుంటున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకున్న తర్వాతకి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మంచిగా లోపల వరకు వేగిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ కొద్దిగా అయితే అయిపోతుందండి మొత్తం కూడా. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చజొన్నల్లో ఫాస్ఫరస్ అలాగే జింక్ అలాగే పొటాషియం లాంటి పోషకాలు చాలా ఉన్నాయండి. ఇది అన్ని చిరుధాన్యాలకెల్లా చాలా బలమైన ఆహారం. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఎంతో అయిపోయిందండి. కొంచెం బ్రౌనిష్ వచ్చేస్తే తీసేసుకుంటే రెడీ అయిపోతుందండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా లైట్ బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి.
ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.